నాకు అంటే ఒక డౌట్. నేను ఇప్పటివరకు డైరెక్ట్‌గా అయితే చూడలేదు లలితమ్మని. స్క్రీన్‌లో చూడడమే అవును. యూట్యూబ్‌లో గాని ఇట్లాగా. తనది అమ్మవారి రూపంతో ఆ డ్రెసప్ ఆ! కావడం కానివ్వండి, ఆ లుక్ అది చూడక ముందు నుంచే తను అదేలా అనిపిస్తూ ఉంటారు. అంటే ఆ శక్తి, ఆ ఆరా తను క్యారీ ఉంటుంది. చేస్తున్నట్టు తన ఫేస్‌లో కూడా ఇప్పుడు మన దుర్గమ్మ టెంపుల్‌కెళ్తే అమ్మవారి మొహంలో ఎంత చెప్పాలి ఎంత గ్లో అవును. ఉంటుంది. అది కనిపిస్తూ ఉంటుంది. అవును. ఎలా అసలు? అంటే మీరు ఏమన్నా కోరుకున్నారా? ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అమ్మవారిని చూసారా? ఎలా? అవును. అంటే యాక్చువల్‌గా నాకు ఫస్ట్ బాబు. ఆ! నేనేంటంటే అసలు బాబు పుట్టక ముందు నుంచే మా వారితోటి రోజు లలిత చదివేది. రోజు 10థ్ నుంచి నేను అన్నీ చదువుతా. కవచం ఉంటుంది నాకు, లలిత ఓకే. ఉంటుంది. నేను అనుకునేదాన్ని ఏంటండి లలిత పేరు పెడదామంటే బాబు పుట్టేసాడు. ఈయనైతే ఫస్ట్ అసలు చూపించరా నాకు ఆపరేషన్ అనమాట. ఆ ఆ! బాబుని చూపిస్తే ఇప్పుడు అది గొడవ పెట్టేస్తుంది. అమ్మాయి పుట్టాలని ఒక ఇదిగా ఉంది రోజు ఆ! అడుగుతుంది అని అన్నారు. అయ్యేటప్పటికి సరే ఆ తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత నేను రోజు పూజ చేసేటప్పుడు ఏంటమ్మా అమ్మాయి పుడితే నేను లలిత పెట్టుకుందాం అంటే పుట్టలేదు ఇది అంటే, సరే వెంటనే లలిత పుట్టంగానే హాస్పిటల్‌లోనే ఆయన చెప్పేసారు. దానికి మొదటి నుంచి శ్రీలలితని పెట్టాలని ఉంది. పెట్టేస్తున్నానని అక్కడే రాసేసారు యాక్చువల్‌గా అది. ఆహా! అంటే అంటే నార్మల్‌గా నక్షత్రం అని అంటే ఊరికే ఒక పేరు చెప్పాలి కదా! అని చెప్పేసారు శ్రీలలిత అని. అది ఓకే. ఎందుకంటే దాని మొదటి దగ్గర నుంచి నా ఇది అనమాట. అవును. ఫస్ట్‌దంతా వాళ్ళే పెట్టుకున్నారు పేరు అవన్నీ. నేను మాత్రం లలిత అని ఫిక్స్ అనమాట నాకు. ఓకే. అలా చేశాననమాట. ఆహాహా! అంటే ఆ పేరు ఆ అలా పేరు ఇది సార్థకం అవుతుందా? ఉంటుంది. లేదంటే ఉంటుంది. అమ్మవారి మనం ఏది కోరుకుంటే అది గ్యారంటీగా అవును. తీరుస్తోంది కాబట్టి, ఆవిడ అంశతోనే పుట్టుంటుందది. అదే. మాకైనా అదే గదా! ఎందుకింత ఇది ఉంటామంటే, దాని మొహం చూస్తే మేము అన్నీ మర్చిపోతాం కదా! అవును. యాక్చువల్‌గా మాకు అలాగే ఉంటుంది గదా! వాళ్ళ నాన్నకి గాని, నాకు గాని. కాకపోతే ఆయన లోపల పెట్టుకుంటారు. నేను బయట పడతాను అంతే. ఆయన ఆహా! ప్రతి సెకన్ అంటారు. "ఇవాళ చూడలేదు లలితమ్మని." అలా ఓహ్! ఉంటుంది ఆయనకి గూడా. ఓకే. అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఇలాగా పాటలు పాడుతూ ఇదే కెరియర్ ఆప్షన్‌గా చేసుకున్నారు కదా! ఎప్పుడైనా ఎవరినైనా వేరే వాళ్ళని చూసి, వేరే పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసి, అరే! నా లైఫ్ ఇలా పాటలు ఈ కెరియర్‌తో ఎళ్తుంది అని ఏదైనా మిస్ అవ్వటం, ఏదైనా రిగ్రెట్ అవ్వటం అలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఆ! లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే అంటే ఇదే రొటీన్ ఏమో అందరికి గూడా ఇదే ఉంటుందేమో అని అనుకునేదాన్ని నేను. ఓకే. సో, నాకు అంత ఐడియా లేదు. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఏమంటారు నేనేది మిస్ అవ్వకూడదని చెప్పి వాళ్ళు అందరు కజిన్స్ అందరితో గూడా హ్మ్. గెట్ టుగెదర్స్ అన్నీ పెట్టించి వాళ్ళు వాళ్ళు మా ఇంటికి రావడం. ఓకే. సో, ఇలాగ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. బట్ ఒకటి ఎక్కువ మిస్ అయిందేంటంటే యాన్యువల్ డేస్ నేను చాలా మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎప్పుడూ నేను అక్కడ పాట పాడడానికే వెళ్ళేదాన్ని. ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని కాదు. సో, అదొక్కటి చిన్న స్కూల్ లైఫ్ మిస్ అయ్యానన్న ఏదో ఒక చిన్నది ఉంది. బట్ ఓకే. ఈ వీటన్నిటితో పోలిస్తే నాకేంటంటే ఈ ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇలాగా పాడగలిగే, అందరి వల్ల కాదు. సంగీతం వినగలిగే ఇది అంటే ఇప్పుడు ఈ అవును. మెచ్యూరిటీ వచ్చాక నాకు అర్థమవుతుంది. ఓకే. సో, ఏ విద్య అదే గొప్పది అనేది హ్మ్. నా ఉద్దేశం. ఓకే. కాదమ్మా లలితమ్మలో ఉండే బాగా అబ్జర్వ్ చేసే అబ్జర్వేషన్ స్కిల్స్ మీరెప్పుడు గుర్తించారు? అసలంటే పిన్ టు పిన్ ప్రతి మనిషి ఎలా వాళ్ళ మేనరిజమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళని మిమిక్ చేయడం చిన్నప్పటి నుంచే ఉంది కదా! సో చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్‌గా పాడుతా తీయగల మేము రిహార్సల్స్‌లో కూర్చున్నప్పుడు ఆ! డైరెక్టర్ గారనమాట. హ్మ్. ఏంటే మీరు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారో చేయండి ఇలా ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. ఓకే. మాకు కూడా తెలీదు మామూలుగా ఇదేమో నేను వీళ్ళని చేస్తా, వాళ్ళని చేస్తా అని చేసేసేది అక్కడ. ఆ! మామూలుగా బాలు గారు వెనకాల పాడుతుంటే ఇది ఒకసారి ఆయన డైరెక్టర్ గారు వెనక నుంచి చెప్పారు. ఇది మిమిక్రీ చేస్తుంది చేయించండి అని చెప్పి. అదే మాకు కూడా అసలు స్టేజి మీద అది చేస్తుంది వెరీ ఆన్ స్పాట్. ఆన్ ఓకే. స్పాటే జరిగింది ఇదంతా వెరీ ఆన్ అన్నమాట. స్పాట్ అండ్ రీసెంట్‌గా చేసింది గూడా నేను ఆన్ స్పాటే. ఓకే. లైక్ ముందు ప్రిపరేషన్ ఏం అసలేం ఉండదు. చెప్పలేదు. డైరెక్ట్ మైక్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చేయకపోతే నీకు మార్కులేం అలా